నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, దావా ఉపసంహరణ చేసుకున్న తర్వాత మళ్ళీ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఏదైనా ఒక అంశం మీద, ఒక సివిల్ డిస్ప్యూట్ మీద, ఒక భూమికి సంబంధించిన విషయం మీద కావచ్చు, ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆర్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్లకు సంబంధించిన విషయం మీద కావచ్చు, లేకపోతే డబ్బుకు సంబంధించిన వివాదం మీద మనం ఏదైనా ఒక కేసు ఫైల్ చేసి తిరిగి న్యాయస్థానంలో నుంచి ఉపసంహరణ చేసుకుంటే మళ్ళీ అదే అంశం మీద మనం కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? అసలు చట్టం ఏం చెప్తుంది అని అంటే మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమల్లో ఉన్నది. ఇందులో దాదాపుగా 158 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 51 ఆర్డర్స్ ఉంటాయి. ఈ 51 ఆర్డర్లలోని ఆర్డర్ 23 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి తనకు సమస్య వచ్చిందని, తన భూమికి సంబంధించిన సమస్యనో లేకపోతే డబ్బుకు సంబంధించి ఎవరికైనా అప్పిస్తే తిరిగి అప్పివ్వకపోతేనో, లేకపోతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్లకు సంబంధించిన ఏదైనా ఒక వివాదం మీద అతను న్యాయస్థానంలో కేసు ఫైలు చేసిన తర్వాత, కేసు ప్రొసీడింగ్ ప్రారంభమైపోయిన తర్వాత తిరిగి అతను ఆ కేసుని విత్డ్రా చేసుకుంటే, ఉద్దేశపూర్వకంగా విత్డ్రా చేసుకుంటే తిరిగి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే అంశం మీద, అదే వివాదం మీద కేసు ఫైలు చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పి ఆర్డర్ 23 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. కానీ ఇదే ఆర్డర్ 23 ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక కేసు మనం ఫైల్ చేసినప్పుడు ఆ కేసుకు సంబంధించిన అంశాలను పారాగ్రాఫ్ రూపంలో ఒక ప్లెయింట్ కాపీని మనము న్యాయస్థానంలో సబ్మిట్ చేస్తాం. ఆ ప్లెయింట్ కాపీలో పారాగ్రాఫ్ రూపంలో రాసినటువంటి అంశాలలో ఏవైనా లోపములు జరిగితే, టైపికల్ మిస్టేక్స్ కానీ, లేకపోతే కంటెంట్లోని అంశాలు కానీ, లేకపోతే ప్లెంటిఫ్ అంటే కేసు వేసిన వ్యక్తుల పేర్లు తప్పుగా నమోదు చేయడం కానీ, లేకపోతే డిఫెండెంట్స్ ఎవరి మీద అయితే కేసు వేసామో ఆ వ్యక్తుల పేర్లు, వాళ్ళ అడ్రస్సు, ఇలా ఏదైనా మిస్టేక్స్ చేస్తే, అంటే టైపికల్ లోపాలు జరిగితే మనం న్యాయస్థానం యొక్క అనుమతి ద్వారా ఆ కేసును విత్డ్రా చేసుకొని ఆ లోపములను సవరణ చేసి తిరిగి మనము న్యాయస్థానంలో కేసును ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కేసు ప్రొసీడింగ్ ప్రారంభమైపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అవతల వ్యక్తి నేను రాజీ పడతాను, నువ్వు కేసు విత్డ్రా చేసుకో అని చెప్పి మనల్ని కొంత మోటివేట్ చేసి కేసుని విత్డ్రా చేపిస్తే మనం తిరిగి కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. కేవలము టైపికల్ మిస్టేక్స్, లోపములను సవరణ చేయడం కోసం మాత్రమే విత్డ్రా చేసుకున్న కేసులను తిరిగి ఫైల్ చేయడానికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కేసు ఫైల్ చేసిన తర్వాత రాజీ చేసే ప్రయత్నం చేసుకున్నప్పుడు తస్మత్ జాగ్రత్త. మీకు రావాల్సినటువంటి రిలీఫ్స్, బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పొందిన తర్వాతనే మీరు కేసుని విత్డ్రా చేసుకోండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.